హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే అవిసె గింజల కారం పొడి. ఈ అవిసె గింజల కారం పొడి చాలా టేస్టీగా అండ్ హెల్దీగా ఉంటుందండి. హెల్దీ వేలో మనం తయారు చేద్దాం ఈ కారపొడిని. సో ఈ అవిసె గింజలు చాలా హెల్త్ బెనిఫిట్స్లలో ఫస్ట్ ఉంటుందండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, వీటిని ఏ విధంగానైనా మనం తీసుకోవచ్చు. ఇలా కారపొడి చేసుకొని కానీ డ్రై ఫ్రూట్స్ లడ్డూలలో కానీ ఏ విధంగా కావాలంటే అలా తీసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా డైలీ ఒక 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకుంటే మనకు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దానికోసం నేను ఒక 1/2 కేజీ అవిసె గింజల్ని తీసుకున్నానండి. ఫ్లాక్స్ సీడ్స్ 1/2 కేజీ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ముందుగా డ్రై రోస్ట్ చేద్దాం. సిమ్లో పెట్టుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కలర్ బ్లాక్ షేడ్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇవి వేగినవా లేదో తెలుసుకోవడానికి మనం కొన్ని నోట్లో వేసుకుంటే ఈజీగా అర్థమైపోతుందండి. నువ్వుల్లాగానే నువ్వులు ఫ్రై అయితే మనకు ఎంత క్రిస్పీగా తినడానికి ఉంటుందో ఈ అవిసె గింజలు కూడా అలానే వస్తుంది. సో వీటిని మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ అవిసె గింజలు మొత్తం ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వీటిని ఒక గిన్నెలో తీసుకుందాం. ముందుగా ఇప్పుడు ఈ గిన్నెలోనే కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. మరీ ఎక్కువగా వేయట్లేదు. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో పొట్టు మినపప్పు వేసుకోవాలి. కాస్త ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. అంటే దగ్గర ఇది ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. దీన్ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తొందరగానే వేగిపోతుందండి, కానీ అయినా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. దీనిలోనే ఒక గుప్పెడు నువ్వులు కూడా వేస్తున్నాను. నువ్వులను కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. దీనిలోనే ధనియాలు కూడా వేస్తున్నానండి. కాస్త ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే నేను 1/2 కేజీ క్వాంటిటీ తీసుకున్నాను కదా, సో దానికి సరిపడా ధనియాలు వేస్తున్నాను. దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ జీరా, కొన్ని మెంతులు వేస్తున్నానండి. ఇలా వేసుకొని మొత్తం అన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. నేనైతే ఈ ఒక 1/2 కేజీ క్వాంటిటీకి దగ్గర ఒక 150 గ్రాముల వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. వీటిని కూడా సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనం 1 బై 1 వేస్తున్నాం కదా అండి, అవన్నీ మినపప్పు కొంచెం ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో దాని తర్వాత నువ్వులు వేసాము, అవి కూడా అట్లా వేసాం కదా, ఒకటి తర్వాత ఒకటి అలా వేసుకుంటేనే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఈ ఎండుమిరపకాయలు అనేవి తొందరగానే ఫ్రై అవుతాయి కదా, సో అందుకే మెల్లగా సిమ్లోనే పెట్టి అన్నీ ఫ్రై చేసుకోవాలి. మీరు ఇందులో కావాలంటే పల్లీలు అండ్ ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేనైతే అవి వేయట్లేదండి. వీటిని కావాలంటే డ్రై రోస్ట్, ఓన్లీ అన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుందని చెప్పేసి లైట్గా ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనే ఒక కప్ కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా మిరియాలు కూడా వేస్తున్నానండి. తర్వాత ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేస్తున్నాను నేను. దీనిలో నారలు గింజలు ఏం లేకుండా చేసి తీసుకున్నాను. మీరు డైరెక్ట్ మిక్సీ పట్టేటప్పుడైనా వేయచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. కొంచెం హీట్ అయితే చింతపండులో ఉన్న తేమ అనేది వెళ్ళిపోతుందని చెప్పేసి నేను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇది ఇంకాస్త ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుందండి, ఎందుకంటే మనం పొట్టు మినపప్పు వేసాం కదా, సో దానివల్ల స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లగా అయిన తర్వాత మనం పౌడర్ చేసుకుందాం.
ఇవి పూర్తిగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. దీనిలోనే టేస్ట్కి తగ్గట్టుగా నేను దొడ్డుప్పు వేస్తున్నానండి. ఎక్కువ స్టోర్డ్ ఐటమ్స్లలో దొడ్డుప్పు వేస్తేనే బెస్ట్. సో అందుకే దొడ్డుప్పు వేసి ఒకసారి ఒక చిన్న పల్స్ ఇచ్చిన తర్వాత దీనిలో వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇది ఒకసారి మిక్సీ పట్టుకున్నానండి. కొంచెం పౌడర్ లాగానే ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఒక 2 వెల్లుల్లి గడ్డల్ని ఇలా రెమ్మలుగా తీసుకొని ఇందులోనే వేసి ఒక్కసారి పల్స్ ఇవ్వాలి, చిన్న పల్స్. ఇది మొత్తం మిక్సీ పట్టేసుకున్నానండి. దీన్ని ఒక గిన్నెలో తీసుకొని మనం అవిసె గింజలు తీసుకున్నాం కదా, ఫ్లాక్స్ సీడ్స్, అవి కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మీరు బరకగా కావాలంటే బరకగా కూడా చేసుకోవచ్చు. అంటే టిఫిన్స్లలోకి అయితే బరకగా బాగుంటుందండి. లేదు ఏదో కర్రీలలో వేయాలనుకుంటే కొంచెం ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టేసుకున్నానండి మంచిగా పౌడర్ లాగా. దీన్ని మనం కారం పొడి తీసుకున్నాం కదా, కారము, మినపపిండి అవన్నీ వేసుకున్న దానిలో వేసుకొని కలిపేసుకోవాలి మంచిగా. మంచిగా కలిసే విధంగా కలిపేసుకోవాలండి. దీన్ని వేడి వేడి అన్నంలో కానీ, ఇడ్లీ పైన కానీ, దోశ పైన కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. మీరు ఇంకా దీన్ని హెల్దీగా చేయాలంటే అన్నీ కూడా డ్రై రోస్ట్ చేయవచ్చు వితౌట్ ఆయిల్. ఎంతో టేస్టీగా మనకు ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి రెడీ అయింది. దీన్ని రోజు 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలా హెల్దీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.